హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఉప్మా రవ్వతో అదేనండి బొంబాయి రవ్వతో బెల్లం అప్పాలు చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను. దానిలోకి 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. దంచినటువంటి 2 యాలక్కాయలు, అలాగే 2 కప్పులు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఈ బెల్లాన్ని నేను నేరుగా వేయట్లేదు, ఎందుకంటే బెల్లంలో ఇసుక రేణువులు ఉంటున్నాయి కాబట్టి వీటిని వేడి చేసి ఆ వాటర్ వేసి కలుపుతాను అన్నమాట. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుని, ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఉప్మా రవ్వ అదే బౌల్తో 2 బౌళ్ళు వాటర్ తీసుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని అందులో వేసేద్దాం. బెల్లం పాకం పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దీన్ని బెల్లం కరిగే వరకు తిప్పుకుందాం. ఈ బెల్లం కరిగిపోతుంది. ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా కూడా తీసుకోవచ్చు. షుగర్తో ఇప్పుడు వంటకాలు అంత మంచివి కాదని, ఆరోగ్యానికి హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకోసం నేను బెల్లం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకుని చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు వడగొట్టుకుందాం. బెల్లం కరిగించిన వాటర్ని ఒక్కసారి వడగొడుతున్నాను. చూసారా ఎంత గసి వచ్చిందో. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొంచెం సేపు వేడెక్కనిద్దాం. అంతలోపు ముందుగా మనం పోసుకున్నటువంటి ఈ యాలక్కాయల పొడి, ఈ సూజీ రవ్వ శుభ్రంగా కలుపుకుందాం. బెల్లం వాటర్ అయితే హీట్ ఎక్కినాయి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఇందులో పోసుకుందాం. ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకూడదు. దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇంకా రుచి కోసం ఎక్కువైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసాను కదా, కమ్మటి వాసన అయితే వస్తుంది. ఈ బొంబాయి రవ్వ ఇలా రావాలన్నమాట, మనం అప్పాలు చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అప్పాలుగా చేసుకుందాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, తక్కువ నూనెతో ఎక్కువ వంట. నేను ఎప్పుడు ఈ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చళ్ళకి మాత్రం వేరుశనగ నూనె తీసుకుంటాను. బొంబాయి రవ్వ పిండి చల్లారేటప్పటికి మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. బొంబాయి రవ్వ పిండి చల్లారింది. దీన్ని ఇలా ఉండలు తీసుకొని ఇలా అప్పాలుగా చేసుకోవాలి. ఇలా అప్పాలన్నీ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. చేసుకున్నటువంటి అప్పాలు ఇందులో వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. అప్పాలు అనేవి ఇలా పొంగినాయి కదా, పొంగినప్పుడు మనం ఒకసారి వెనక్కి ఇలా తిప్పుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఓ ప్లేట్లో తీసుకుందాం. గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. నోరూరించే బొంబాయి రవ్వ బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం.
నోరూరించే ఉప్మా రవ్వతో బెల్లం అప్పాలు. ఈ లోపల కూడా ఎలాంటి పిండి లేదు, చక్కగా ఉడికిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. క్రిస్పీగా స్వీట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.